2, 3 స్టార్ట్. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో గైస్, I'm back of the bath. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సారా బ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. అండ్ వెల్కమ్ టు వరలక్ష్మి వ్రతం మినీ వ్లాగ్. సో ఎస్, ఇప్పుడైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను. అండ్ ఐఎమ్ మిడ్ వీక్స్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. వాళ్ళటి వ్లాగ్ ఏంటంటే, నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. సో ఇలా వరలక్ష్మి డే 2, లైక్ ఇలా ఆగస్ట్ 1st అండ్ న్యూ మంత్, న్యూ థింగ్స్, న్యూ హోప్స్, న్యూ బిగిన్స్. సో అలా మంత్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు, లైక్ నేను ఫ్రైడే లుక్స్ అని అన్నాను కదా. సో అలా ఇలా ఇవాళ లుక్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ మా కెమెరామ్యాన్ ఇంకా రాలేడు. వచ్చాక ఇంకా చూడాలి. అండ్ పూజ అయితే కొంచెం రాగా పెడదామని అనుకుంటున్నా. సో ఎస్, ఎందుకంటే మమ్మీ ఒక్కతే అన్నీ చేస్తుంది అండ్ నన్ను జస్ట్ ఏం హెల్ప్ అడగలేదు. అమ్మవారి పీట అండ్ ఫ్లవర్స్ అలా జస్ట్ పైన కూర్చొని కుర్చీయో లైక్ డెకర్ అదంతా చేద్దాం అన్నట్టు అడిగింది. సో అదొక్కటి చేయాలి. అండ్ మీకు ఇల్లంతా కొంచెం కొత్త లొకేషన్స్, కొత్తగా ఉంటుంది. సో ఎస్, ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇది నేను ఎప్పుడు ఇలా ఇట్లా రాగా లైక్ ఒక బ్లాగ్ గా చేయలేదు. మార్నింగ్ ఇంకా హాట్ వాటర్ తాగేసా. అండ్ ఇవాళ కొంచెం బిజీ కాబట్టి ఇప్పుడైతే నేను పాలు తాగుతున్నా. అండ్ ఈ కప్ గైస్ నా ఫ్రెండ్స్ ఇచ్చారనమాట. సో ఎస్, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే భలే అనిపిస్తుంది నాకు. అప్పుడు ఇలా ఉన్నానా అనిపిస్తుంది. క్యూట్ కదా. ఈ నా ఫ్రెండ్స్ ఇచ్చిన వాళ్ళు చూస్తారు ఈ వ్లాగ్. సో అది కూడా ఉంచేసుకున్నాను అనమాట. నాకు ఇది చాలా క్యూట్, ఒక కైండ్ ఆఫ్ మెమొరీ రీకలెక్ట్ లా అనిపించింది. ఏమంటారు, ఇంకేం రెడీ అవ్వలేదు. బట్ నాకు చిన్న బొట్టు డీటెయిలింగ్ చేంజ్ చేసా. కొంచెం ఎందుకో ఇలా వింటేజ్ బొట్టు పెట్టుకోవాలి అనిపించింది. ఎలా ఉంది? సో అదనమాట. ఇంకా నేను ఇట్లనే మాట్లాడి కూర్చుంటే అది తిడుతుంది నన్ను. సో ఏదో కొంచెమైనా హెల్ప్ అవ్వాలి అనే థాట్తో ఆ పూలు కూర్చోడము అవి ఇట్లా పైన కూర్చొని చేయాలని అనుకుంటున్నా. సో ఇవాళ పూజ ఎలా బాగా జరగాలి అండ్ ఎలా జరుగుతుందో ఏంటి అనేది ఈ బ్లాగ్లో చిన్నగా షేర్ చేసుకుంటా. సో ఎస్, అండ్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో గాయ్స్, ఇప్పటి వరకు అంతా రాగా చేయాలి వ్లాగ్ అనుకొని ఏదో ట్రై చేసా. అసలు ఖాళీగా ఉన్న బ్లాగ్ ప్లాన్ చేస్తే ఇప్పుడు చాలా థాట్స్ వస్తాయి, చాలా మాట్లాడాలనిపిస్తుంది. బట్ వన్స్ కెమెరా ఆన్ అయ్యి మైక్ పట్టుకుంటే అసలు ఏమీ గుర్తుండవు. ఫస్ట్ టైం నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసా. సో అందుకే అక్కడక్కడ మాట్లాడినవి మంచిగా అనిపించినవి ఇలా సెట్ చేసా. సో అలా అయితే ఇంకా ఫెస్టివల్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేవి మామిడాకులు, అరటాకులు. సో డాడీ మార్నింగే తీసుకొచ్చేసారనమాట. సో ఇవి ఉంటేనే కదా ఫెస్టివల్స్ మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. అండ్ నేను ఇక్కడ ఫ్లవర్స్ ఫస్ట్ అయితే ఫ్లవర్స్ కూర్చే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ అన్ని ఒకేలా కలర్ తెచ్చేసరికి సరే మిడిల్లో మ్యాంగో లీవ్స్ పెట్టి అట్లా చేద్దాము అని అనుకున్నా. సో అలానే ఇంకా సరే మమ్మీ ఓన్లీ డోర్స్ కి బంతిపూలు పెడదామని చెప్పింది. సో ఇంకా వాటి సైజ్ కి అలా థ్రెడ్ చేసేసుకొని స్టార్ట్ చేసా. అండ్ నాకు ఒక నోట్ టు రిమెంబర్ అనిపించింది. అండ్ బిఫోర్ మ్యారేజ్ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏది ఉన్నా సరే గైస్, మమ్మీ నాకు ఏం చెప్పేది కాదు, తనే చేసుకునేది. అప్పుడు నాకు అంత తెలిసేది కాదు. బట్ ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తుంటే అప్పుడు పెద్దగా అయిపోయినా అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ విత్ మై బేబీ పామ్, సో క్యూట్. ఇవన్నీ నాకు గుర్తుండిపోతాయి, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలా ఫెస్టివల్స్ చేసుకోవడం. సో నాకు అలా గుర్తొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇలా మొత్తం ఒక మధ్యలో గ్రీన్ లీవ్స్ పెడదాం అనుకుని మర్చిపోయా. సో సరే ఇంకో డోర్ దండకి పెడదామని చెప్పి ఫైనల్గా ఇలా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా గ్రీన్ లీవ్స్ పెట్టి చేసేసా అనమాట. సో ఫైనలీ దండలు కూర్చోవడం అయితే అయిపోయింది. అండ్ మా అమ్మ యమ్మీ వంటలు రెడీ చేస్తుంటే ఆ స్మెల్కే నాకు ఆకలేసింది అనమాట ఆ రోజు. సో అలా వంటంతా అయిపోయాక బూరెలు చేసింది అనమాట. సో ఇక్కడైతే యమ్మీగా అయ్యాయి ఆ రోజు బూరెలు. అండ్ నేను అక్కడ మంచిగా వాయిస్ అవుతా మాట్లాడదామని చెప్పి మైక్ ఆన్ చేశాను అనుకున్నా. బట్ మళ్ళీ వాయిస్ చూసుకుంటే మైక్ ఆన్ లేదు. సో అందుకే మమ్మీతో ఏదైనా మాట్లాడిద్దామని ట్రై చేసా, ఇంకా వాయిస్ రికార్డ్ అవ్వాలి. అండ్ ఆ రోజు అమ్మకి చాలా ఇష్టం మెహందీ అంటే. సో తను పెట్టుకుంది. అండ్ నువ్వు కూడా ఏదో ఒకటి పెట్టుకో అంటే సరే అని చెప్పి ఇలా లైట్గా హాఫ్ మూన్ వేసుకున్నా. సో చూస్తున్నారుగా ఎంత ఎర్రగా పడిందో చూపిస్తుంది. సో అలా ఇంకా బూరెలు అయితే ఆల్మోస్ట్
ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా అమ్మవారి పీట అలంకరించడం ఉంటది కదా, అదైతే నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే కంకణాలు కడుతున్నా. సో మమ్మీ కొన్ని కట్టమంటే అవి స్టార్ట్ చేశాను. అండ్ గైస్ నేను చెప్పడం మర్చిపోయా, ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చేశారా లేదా? అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ అంతా అమ్మవారి పీట అలంకరణ అంతా చూపిస్తాను. సో ఇక్కడ మేము ఎలా చేసుకున్నాం అనేది డూ వాచ్. గైస్ మిడిల్ ఆఫ్ ద వీడియోలో నాకు హ్యూజ్ మీషో పార్సల్ అయితే వచ్చింది. సో ఎక్సైటెడ్ టు అన్బాక్స్ ఇట్. సో గైస్ చూసారు కదా, అలా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఎలా అలంకరిస్తుందో అలానే సింపుల్ గా చేసేస్తాం. అమ్మవారి ముందు ఫొటోస్ పెట్టేసి ఇలా కలశానికి కొబ్బరికాయ అండ్ ఇలా ఒక బ్లౌజ్ పీస్, ఇంకా అమ్మవారికి మల్లెపూలు, రోజెస్ అలా పెట్టి అలంకరణ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ డాడీ కథ చదువుతారనమాట. సో మమ్మీ ఇలా పక్కన కూర్చుంటుంది. ఇద్దరు కలిసి పూజ చేయడం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇక్కడ వైబ్స్ అవన్నీ. అండ్ ఈసారి సో స్పెషల్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా విత్ బేబీతో చాలా బాగుండబోతుందని అవన్నీ లైక్ చాలా చాలా మంచి అనిపించినాయి. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా అండ్ ఈ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా మీ ఇంటి వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజ ఎలా చేసుకున్నారో డెఫినెట్ గా కామెంట్స్ లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇది గైస్ ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. అండ్ ఆ రోజు వెరైటీస్ అన్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టేశాము. చూసారు కదా మా ఇంటి అమ్మవారు ఎలా అనిపించింది. అండ్ ఇక్కడైతే డాడీ బ్లెస్సింగ్స్ తీసుకొని దాని తర్వాత మా అందరికి మమ్మీ వాయినం ఇచ్చేసింది అనమాట. సో అది ఇక్కడ షేర్ చేసుకుంటారు. సో డూ వాచ్. సో ఫైనలీ డన్ గైస్. సో నాకు ఆ రోజు లుక్ అయితే చాలా బాగా నచ్చేసింది అండ్ డిఫరెంట్ గా అనిపించింది ఎందుకో. అండ్ దిస్ ఈస్ మై సెకండ్ ఫ్రైడే లుక్ ఆఫ్ శ్రావణ మాసం. సో జస్ట్ చాలా మినిమల్ గా మేకప్ వేసేసుకున్నాను అండ్ ఎక్కువ జ్యువెలరీతో హైలైట్ అయింది అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా రెడీ అయ్యా, బట్ నాకు ఎందుకో ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చి మళ్ళీ నేను మాటిలా యాడ్ చేస్తే సూపర్ గా వచ్చాను. ఆ వీడియో కూడా నేను షేర్ చేసుకున్నా, కింద లింక్ ఇస్తా, డూ వాచ్ ఇట్. అది అయిపోయాక అందరం కలిసి లంచ్ చేసాము. అండ్ లంచ్ లో వెరైటీస్ పులిహోర, దద్దోజనం, పర్వానం, రైస్, కర్డ్, పెరుగు, బూరెలు అండ్ సాంబార్ తో సూపర్ గా తినేసా. మంచిగా అయినాయి గైస్ అన్ని వెరైటీస్ అన్ని. సో యమ్మీ యమ్మీగా అయితే లంచ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మమ్మీగా తినకుండా లైక్ ఒక 5 మెంబర్స్ కి అలా వాయనం ఇచ్చాక తినాలి అని చెప్పి ఇక్కడ మా కాలనీ వాళ్ళు వస్తే వాళ్ళకి వాయనం ఇస్తుంది అనమాట. సో ఆ బిట్స్ ఇక్కడ షేర్ చేసుకుంటారు. సో డూ వాచ్ ఇట్. సో ఇది గైస్ ఇలా ఒక 5 మెంబర్స్ కైనా వాయనం ఇచ్చి తింటే మంచిగా అమ్మవారి బ్లెస్సింగ్స్ వాళ్ళు వచ్చి మనకి ఇచ్చినట్టు అనే ఫీలింగ్ అనమాట. సో అలాగే మమ్మీ అయితే ఇలా వాయనం ఇచ్చేసాక లంచ్ చేసేసింది అనమాట. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పేశారు. సో ఇది గైస్ మా ఇంటి వరలక్ష్మి అమ్మ వాళ్ళ ఇంట్లో. మీకు ఎలా అనిపించింది? డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ఇది నా ఫైనల్ లుక్ అని చెప్పాను కదా. సో షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో డూ వాచ్ ఇట్. ఇక నేను అమ్మ కొన్ని స్నాప్స్ అలా తీసుకున్నాము. అండ్ దాని తర్వాత నా సెకండ్ లుక్ ఇంకా మా తమ్ముడు అయితే ఇక్కడ నాకు అన్ని మంచిగా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. సో మీకు నా లుక్ ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్స్ లో అయితే షేర్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తా. అండ్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్.